ఎంఆర్పిఎస్ టిఎస్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మనతోనే ఉన్నారు. వారి పేరు వచ్చేసి నమ్మిండ్ల చిన్నస్వామి గారు. ఇప్పటి వరకు వారి దళితులకు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందించారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? మేడం నమస్తే. ముందుగా ఇంటర్నేషనల్ టీవీ ఛానల్కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు నమ్మిండ్ల చిన్నస్వామి. నేను ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఇప్పుడు ప్రస్తుతం నేను కొనసాగుతున్నాను. మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అట్టడు వర్గాలు, పేద, ధనిక, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎంతోమంది ఎస్సీ/ఎస్టీ బిడ్డలు వారి కేసులలో వారు సతమతము అవుతూ కోర్టుల చుట్టూ మరి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి దానిలో భాగంగానే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు కల్పించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా మరి మేము ఎప్పటికీ మరి ఈ ఎస్సీ/ఎస్టీల మీద జరుగుతున్న అత్యాచారాలు, మానభంగాలు వాటి మీద ఎప్పటికప్పటికి మేము స్పందిస్తూ మరి మేము సేవా కార్యక్రమాలలో ముందుకు వెళ్తున్నాము. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు ఎస్సీ/ఎస్టీలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందించారు? వారికి ఎలాంటి సహాయం చేయగలిగారు? మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే డివిఎంసి అనేది కలెక్టర్ గారి ఆధీనంలో ఇది జరుగుతుంది. డివిఎంసి మెంబర్గా మరి దీనికి చైర్మన్గా కలెక్టర్ గారు, వరంగల్ కలెక్టర్ గారు మరి దీనికి చైర్మన్గా బాధ్యతలు వహిస్తారు. దానిలో భాగంగానే మరి 3 నెలలకు ఒకసారి ఈ డివిఎంసి అనే మీటింగు మరి మాకు తెలియజేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఎస్సీ/ఎస్టీల మీద ఎన్ని కేసులు అయినాయి అనేది కోర్టు నుండి మరి చైర్మన్ గారు అయినటువంటి కలెక్టర్ గారు మరి ఆల్ డిపార్ట్మెంట్, ఆల్ జిల్లా నాయకులతోటి మరి జిల్లా యంత్రాంగంతో, జిల్లా అధికారులతోటి ఆ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే కొంతమందికి ఎస్సీ/ఎస్టీలకు వచ్చేటువంటి సదుపాయాలు, వారికి చెందేటువంటి డబ్బులు పక్కంగా మరి మా కలెక్టర్ గారు అయినటువంటి మేడం గారు మరి తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మేము కూడా ఎస్సీ/ఎస్టీలకు జరిగేటటువంటి వారికి వచ్చేటటువంటి నిధుల మీద, వారికి వచ్చేటువంటి దాని మీద మేము మాట్లాడి ఎప్పటికప్పుడు మా మేడం గారికి మేము తెలియజేస్తుంటాము. ఓకే సార్, దళితులు ఎప్పుడు పేదరికంలో ఉండిపోవాల్సిందేనా? అంటే దళితులు అణగారిన వర్గాలకు చెందినటువంటి, మధ్యతరగతికి చెందినటువంటి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ దళిత వర్గాలు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మరి ఎక్కడ చూసినా కూడా ఈరోజు మరి మధ్యతరగతి కుటుంబాలు డ్రగ్స్కు బానిసై మరి విచ్చలవిడిగా గంజాయికి బానిసై మరి తల్లిదండ్రుల మాటలు వినకుండా మరి వాళ్ళు చిన్న వయసులోనే మరి ఈ డ్రగ్స్ ముసుగులో చాలామంది పడిపోవడం జరుగుతుంది. చాలా ముఖ్యంగా ఈ డ్రగ్స్ ముమ్మారిని తరిమివేయడానికి ఒక జిల్లా యంత్రాంగం కూడా మరి ఇటీవలనే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. మరి మా జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే
మా జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ మరి అది సిపి గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్లకు ఎప్పటికప్పుడు ఈ డ్రగ్స్ మీద నిఘా పెట్టాలని మరి సిపి గారు కూడా డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఏది ఏమైనా కూడా తల్లిదండ్రులు అనేది పిల్లలు వారి భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు కాబట్టి మరి వారు ఈ తాగుడుకు, ఈ డ్రగ్స్కు, ఈ గంజాయికి అలవాటు పడి చిన్న వయసులోనే చనిపోయి మరి వారికి అనాథలుగా తల్లిదండ్రులకు శోక సముద్రంలో మరి వారు ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ దళితులు అనేది ఎప్పటికీ వెనుకబడి ఉండటమేనా అనేది చెప్పడము చాలా సంతోషకరమైన విషయం మేడం. మరి ఏదేమైనా కూడా ఊరికి దూరంగా ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్నే ఊరికి దూరంగా ఉంచిళ్ళు. అలా కాకుండా ఊరి మధ్యలో ఉండాలన్న ఉద్దేశం మీదనే మేము ఇప్పుడు ఉన్న ఈ సమస్యల మీద మరి ఊరి చివరిలో కాదు, ఊరి మధ్యలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని దీనిలో మేము ముందు భాగంలో మరి మేము పర్యటించాలని మేము అనుకుంటున్నాం మేడం. ఓకే సార్, తెలంగాణ రాష్ట్ర నాయకులుగా మీరు ఇప్పటివరకు దళితులకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు? మరి ముఖ్యంగా నేను ఒక అట్టడుగు వర్గం నుండి వచ్చి నేను చిన్నతనంలోనే ఒక రిక్షా కార్మికునిగా, ఒక జీతగానిగా మరి ఇలాంటి పనులు చేసుకుంటూ మరి నేను ఒక ఆసియా ఖండంలోనే సెకండ్గా పేరుగాంచిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ప్రగతి ఇండస్ట్రియల్ ఏరియా అనేది ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో మిల్లులు అనేటి అధికంగా ఉంటున్నాయి. మరి దానిలో భాగంగానే నేను 85 నుండి 2011 వరకు ఇండస్ట్రియల్ ఏరియా కార్మిక యూనియన్ అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది. మరి వారి సమస్యల మీద ఎప్పటికప్పుడు నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్, దీనికంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది. మరి మిల్లులలో ఎంతో మందికి ఈ కాళ్ళు విరగడము, ఈ రెక్కలు విరగడము, ఈ ఏళ్ళు తెగిపోవడము మరి ఇలాంటి ఆ ఇండస్ట్రీస్లో జరుగుతుంటాయి. కాబట్టి చాలా మంది చనిపోయిన వారికి, ఏళ్ళు తెగిన వారికి మరి ఎంతో మందికి నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా నేను వారికి ఆర్థిక సహాయ సహకారాలు మరి వారికి నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ఇప్పించడం జరిగింది మేడం. ఓకే సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన ఆర్టికల్స్ ప్రకారంగా కొన్ని ఆర్టికల్స్ మీరు చెప్పండి, అంటే నేటి యువతకి. అయితే నేటి యువతకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని పొందపరిచి మరి బోధించు, సమీకరించు, పోరాడు అనే భావాన్ని మరి అంబేద్కర్ గారు మనకు కల్పించారు. మరి కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిన తర్వాత మరి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఏదైతే దానిలో భాగంగానే నేను ఒక పాట రూపకంగా పాడి మీకు వినిపిస్తాను. ఎవడు చెప్పిండురా నువ్వెక్కువ జాతోడని, నీకేడా రాసిండురా మేము తక్కువ జాతోడని. నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నీకు నాకు నడమ కులం అడ్డుగూడా లేదిరా. ఈ కులం అనే కుళ్ళును సృష్టించిన గాడిది కొడుకు ఎవడురా? ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోలని,
ఏడారా సింధురా మేము తక్కువ జాతులని కాలాలతోటే మేము ప్రతి ఒక్క వెనుకబడిన కులాల కానీ వెనుకబడిన విద్యావంతులమైతాము. మరి విద్య వల్లనే ఈరోజు ప్రశ్నించే తత్వం వస్తుందనే భావజాలంతో ఇవాళ ప్రజల లోపలికి మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఈ రాజ్యాంగాన్ని రాసిన విషయాలను ముందుకు తీసుకోపోవడానికి మేము ముందుకు వెళ్తున్నాం మేడం. ఓకే సార్, రాబోయే ఎలక్షన్స్ లో ప్రజలు ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలని మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? మరి ముఖ్యంగా మరి ఏ ప్రభుత్వం చూసినా కూడా డబ్బు, మద్యము మరి ఇలాంటి వాటికి ప్రజలను ఎరవేసి వారికి చేదోడు వాదడుగా వాళ్ళ కిందున్న ఆధిపత్యాన్ని ప్రదర్శించుకొని మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఓటుకు 2000, 3000, 5000 ఈ విధంగా ఇచ్చి బానిసత్వంలో మరి అట్టడుగు వర్గాలే మరి పయనిస్తున్నాయి. కాబట్టి మరి ఏది ఏమైనా కూడా మరి డబ్బు రూపకంగా ఏది కానీ తీసుకోకుండా మాకు కావాల్సింది విద్య, వైద్యం, ఉచిత విద్య, వైద్యం, విద్యా వైద్యం కావాలనే మేము మరి పదే పదే మేము కోరుకోవడం జరుగుతుంది. మరి ఏదేమైనా కూడా డబ్బు రూపకంగా ప్రజలకు మరి మేము కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏదేమైనా కూడా ఎక్కువ శాతము అట్టడుగు వర్గాలకు చెందిన వారే మరి ఈ రాజకీయ ఒత్తిళ్ల వల్ల, రాజకీయ నాయకుల చేతుల వల్ల మరి అణిగిపోవడం, మరి కూలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కూడా రాజకీయ నాయకులు కూడా దయచేసి మీరు ఆలోచించండి. మాకు కావాల్సింది విద్యా వైద్యం. మాకు ఏ పథకాలు వద్దండి, ఉచిత పథకాలు అనేవి మాకు ఏది అవసరం లేదండి. ఉచిత విద్యా వైద్యమే మనం కావాలని మేము రాబోయే ఎలక్షన్లలో కూడా మేము దీనిలో భాగంగానే మేము ప్రతి గ్రామాలలో తిరుగుకుంటూ ప్రతి మండలం మీరు ఈ స్థాయికి రావడము మాకు చాలా సంతోషకరమైన విషయం అని మాకు ఫోన్ చేసి మమ్మల్ని కలుసుకొని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్న శుభ సందర్భంగా మరొకసారి కూడా నేషనల్ ఇంటర్ ఛానల్ తరపున మీ అందరికీ మా ఎంఆర్పిఎస్టిఎస్ రాష్ట్ర తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు ఈ సమయాన్ని మాకు మీరు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని